పరలోక రాజ్యం ఎవరు వెళ్తారా లేదా అంటే నేను వెళ్తానండి పరలోక రాజ్యం అంటారు. పరలోక రాజ్యం కాదు, నరకానికి ఎవరు వెళ్తారు అంటే అందరు చేతులు దించుతారు. ప్రియులను గమనించండి, మొట్టమొదటిగా పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తండి, నరకానికి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఎవరెత్తుతారు చెప్పండి? మీ కూర్చున్న వాళ్ళు ఎవరెత్తుతారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఎవరైనా కానీ పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటారు. పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటే మరి వెళ్ళాలంటే ఏంటి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏంది? అందుకే యోహాన్ గారు ఏం చేస్తున్నాడంటే మారు మనసు పొందండి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏమిటి అర్హత? మారు మనసు. పరలోక రాజ్యంలో ఏముంటుంది? నిత్య సంతోషము, నిత్య జీవితము, మరణం లేదు, చావు లేదు, ఎప్పుడు యుగయుగాలు ఆనందము, ఆయనతో పాటు సంతోషము, సమాధానము, నెమ్మది, విశ్రాంతి, కలతలుండవు, కరువు ఉండదు, ఏమీ ఉండదు. సూర్యచంద్రులు అసలే ఉండరు, ఆకలి ఉండదు, దప్పుదలు ఉండవు, ఏమి ఉండవు. దేవుడే సూర్యుడిగా ప్రకాశిస్తుంటాడు. ఆ వెలుగులో నువ్వు నేను ఆయన పక్క సేద తీరుతాం, ఆయన పక్కన సంతోషంగా ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, ఐక్యత కలిగి ఉంటాం. అలాంటి దేశంలో, అలాంటి రాజ్యంలో నువ్వు నేను ఉండాలంటే ఏం చేయాలి? చాలామంది అంటున్నారు ఈ రోజుల్లో మతం మార్చుకోవాలండి, దేవుని నమ్ముకోవాలంటే మతం మారాల్సిన పని లేదు, పరలోకం రాజ్యాలంటే చేరాలంటే మతం మార్చుకోవాల్సిన పని లేదు, కులం మార్చుకోవాల్సిన పని లేదు, ప్రాంతం మార్చుకోవాల్సిన పని లేదు, సంఘం మార్చుకోవాల్సిన పని లేదు, కుటుంబాన్ని నుంచి విడిపోవాల్సిన పని లేదు. చేయవలసింది ఏమిటంటే నీ మనసు మార్చుకోవడమే దీనికి ఏకైక మార్గము. మనసు మారటం అంటే ఏమిటి? కులం మార్చుకోవటం అని కాదు, మతం మార్చుకోవటం అని కాదు. మనసు మార్చడం అంటే ఏదైతే నీ తలంపులు ఉన్నాయో, ఏవైతే నీకు ఇది చెడ్డు మార్గము అని నీకు తెలుస్తుందో, ఏదైతే ఇది నేను చెయ్యకూడదు అని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నిన్ను గద్దిస్తుందో దాన్ని నువ్వు చేయకుండా ఉండటమే మారు మనసు. మార్పు కలిగి ఉండటం అంటే ఏమిటి? నీ మనసు ఏదైతే ఉందో, ఇది తప్పు అని ఎప్పుడైతే చెప్తుందో అది తప్పైనా అది చెయ్యకుండా ఉండటమే మారు మనసు. ఆ పాత కార్యాలన్నీ చేయకుండా, ఆ పాత క్రియలన్నీ చేయకుండా, ఆ పాడు పనులన్నీ చేయకుండా మార్పు కలిగి ఉండటమే మారు మనసు. దీనికోసం ఏవేవో చేయాల్సిన అవసరం లేదు, ఏమేమో సాధించాల్సిన పని లేదు, ఏవేవో ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఏమో చేయాల్సినటువంటి పని లేదు. మొట్టమొదటిగా క్రైస్తవ జీవితానికి మొట్టమొదటిగా ఏం కావాలా? మారు మనసు కావాలి. ఒక పాపి రక్షింపబడాలి అంటే మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? మారు మనసు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? మారు మనసు లేదు, రక్షణ తెలియదు, ఏమీ తెలీదు. మేమందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలండి, పరలోకం వెళ్ళిపోవాలి, నిత్యరాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు యేసయ్య దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. బాబు, యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు, బోధకుడా, నిత్యరాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలా? నిత్యరాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? యేసయ్యని అడుగుతున్నాడు. ఏం చేయాలి? మొట్టమొదటిగా మారు మనసు పొందాలి, యేసయ్య గురించి, సువార్త గురించి తెలుసుకోవాలి. ఇదిగో నువ్వు ఒక మార్గాన్ని వెళ్ళాలంటే ఆ మార్గం గురించి ముందు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఉపయోగంలా, నువ్వు అంతన గుడ్డెద్దు చేలో పడి వెళ్ళినట్టు ఉంటే ఉపయోగంలా. తెలుసుకోకుండా రావాల్సినటువంటి పనిలే, నువ్వు నమ్ముకోవాల్సిన పనిలే, ఆరాధించాల్సిన పనిలే. తెలుసుకోకుండా, నమ్మకుండా, విశ్వసించకుండా ఎలాగ నువ్వు దాన్ని ముందుకు తీసుకెళ్తావు? ఎలాగ నీ జీవితాన్ని ముందు కొనసాగించుకోగలుగుతావు? గుడ్డిగా వెళ్ళటం మంచిది కానే కాదు. ప్రతిదీ రుచి చూసి తెలుసుకోవాలి. అలాగే
ఈయన కూడా రుచి చూసి తెలుసుకోవాలి. అలాగే మారు మనసు అనేది చాలా ముఖ్యం. ముందుగా మనసుని మార్చుకునే ప్రక్రియలో మనం ఏం చేయాలి? మన దేహాన్ని, మన శరీరాన్ని, మన మనసును ఏం చేయాలి? ఒకటిగా చేసుకోవాలి. ఈ క్రమంలో మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటి? దేహము ఏం చేస్తుంది? మనసు, ఇవి రెండు ఎప్పుడు కూడా ఏకీభవించవు. శరీర కార్యాలు, ఆత్మకార్యాలు వేరు. ఆత్మకార్యాలు వేరు, శరీర కార్యాలు వేరు. శరీరమేమో ఈ పని చేయంటుంది, ఆత్మ వద్దంటుంది. ఇవి ఎప్పుడు కూడా సాంగత్యంగా ఉండవు, మంచిగా ఉండవు, మంచిగా సహవాసం చేయవు, పొత్తు కుదరదు. ఆ రెండు ఎప్పుడైతే ఏకీభవించి ఒక తాటి మీదకి వచ్చి వెళ్తాయో అప్పుడే నీకు మారు మనసు కలిగినట్టు. అప్పటి వరకు నీకు మారు మనసు లేనట్టు. మారు మనసు కలిగినటువంటి నీవు రక్షణను గురించి తెలుసుకోవాలి. ఏం చేయాలి? రక్షణ గూర్చిన వార్త తెలుసుకోవాలని. ఏమిటి ఆ వార్త? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఎవరు గూర్చినటువంటి మాటలు కలగాలి? యేసయ్యను గూర్చిన మాటలు నువ్వు వినటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? రక్షణ మార్గంలోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏమిటి చెప్పండి? ఏమిటి? మారు మనసు కావాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడేం కలుగుతుంది నీకు? రక్షణ. రక్షణ రక్షణ ఎలా వస్తుంది? దీనికంటే ముందు ఇంకోటి చేయాలా? ఒకటి మారు మనసు, రెండవది రక్షణ. ఈ రక్షణకి మధ్యలో ఇంకోటి ఉంది, విశ్వాసము. ఎవరు చెప్పండి? విశ్వాసము. మారు మనసు, విశ్వాసము, రక్షణ. మారు మనసు, విశ్వాసము, రక్షణ. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడు నీకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. నీకు మనసు మారకుండా విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండలేవు, విశ్వాసంలో అభివృద్ధి చెందలేవు, విశ్వాసంలో నీకు ఏ విధమైనటువంటి స్థానం ఉండదు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసము నిలకడ కలిగి ఉంటుందో, విశ్వాసం కలిగి ఉంటావో, విశ్వాసం ఎలా ఉండాలి? క్రీస్తును గూర్చిన మాటలు నేనేం చేయాలి? ప్రభావితం చేయాలి. ఎప్పుడైతే క్రీస్తు గురించిన మాటలు, ఇదిగో ఈయన నన్ను రక్షిస్తాడు, ఈయన నన్ను కాపాడుతాడు, ఈయన నన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు, ఈయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఈయన నా కొరకు రక్తం కార్చాడు, ఈయన నా కొరకు తను అర్పించుకున్నాడు అని నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మినప్పుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అప్పుడు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆటోమేటిక్గా రక్షణ వస్తుంది. ఆ కుటుంబంలోకి రక్షణ వచ్చింది. ఏ కుటుంబంలోకి? జక్కయ్య అనే కుటుంబంలోకి రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది. మారు మనసు పొందాడు. ఎప్పుడు పొందాడు చెప్పండి? మారు మనసు ఏమొచ్చింది? అప్పటి వరకు వ్యాపారం చేసుకునేవాడు, అప్పటి వరకు ఏమేమో పనులు చేసుకునేవాడు. మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? యేసయ్యను గూర్చి, యేసయ్యను చూడాలి. మనసు మారింది. యేసయ్యను చూడాలనేటువంటి ఆశ కలిగింది. అవునా కాదా? ఈ మనసు ఏమైపోయింది? యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన దాన్ని ఏమంటారు? మారు మనసు. ఎప్పుడైతే మారు మనసు కలిగిందో యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి మాట్లాడాడు. యేసయ్యను గురించి తెలుసుకున్నాడు, యేసయ్యను గురించి మాట్లాడాడు, యేసయ్య ఆయనతో మాట్లాడాడు. అప్పుడు వారిద్దరి మధ్య మంచి సాంగత్యం ఏర్పడింది. ఇప్పుడేమైంది? రక్షణ వచ్చింది. ఎప్పుడేమొచ్చింది చెప్పండి? బాప్టిజం తీసుకున్నాడు, తీసుకోపోవడం తర్వాత సంగతి. ఖచ్చితంగా తీసుకొని ఉంటాడు జక్కయ్య. తీసుకోవడం తర్వాత సంగతి. ముందు రక్షణ వచ్చిందా లేదా? రక్షణ వచ్చిందా లేదా? ఎప్పుడైతే నువ్వు రక్షకుడిని, నీ సొంత రక్షకుడికి నువ్వు అంగీకరించావో అప్పుడే నువ్వు బాప్టిజం తీసుకున్నట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే నువ్వు ఆయన మారు మనసు పొంది నువ్వు ఆయన సొంత రక్షకుడిగా యేసయ్య మాటలు నమ్మి, యేసయ్య బోధలు విని, ఇదిగో ఈయన నన్ను రక్షించడానికి పుట్టినటువంటి ఏకైక వ్యక్తి అని నువ్వు ఎప్పుడైతే నమ్మావో, ఆయన నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావో అప్పుడే నువ్వేం చేశావు? ఏం చేశావు? దేవుని యొక్క పరలోక రాజ్యానికి
టికెట్ పొందుకున్నావు, నువ్వు రక్షింపబడ్డావు. ఆయన నిన్ను రక్షించేసేసాడు. మరి రక్షించిన వాడు ఏం చేయాలి? రక్షించాడు, నిన్ను రక్షించాడు బాబు, నేను ఆయన రక్షించాడు. మరేం చేయాలి? రక్షణ పొందిన నువ్వు వెళ్ళాలా లేదా అక్కడికి? పరలోక రాజ్యం వెళ్ళటానికి నువ్వు రక్షణ పొందితే కుదరదు. నువ్వేం చేయాలంటే అక్కడికి వెళ్ళాలి, ఆ మార్గంలో నువ్వు ప్రవేశించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రైలు అనేది ఒకటి ఉంటుంది, ఆ రైలు బండి అనేది ఒకటి ఉంటుంది, ఆ బస్సు అనేది ఒకటి ఉంటుంది, లేకపోతే ఒక వెహికల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వెహికల్ నువ్వు ఎక్కాలా వద్దా? ఓ ప్రాంతానికి వెళ్ళాలి, నీకు ఆహ్వానం వచ్చింది. ఏమిటి ఆహ్వానము? రక్షణ. హల్లెలూయా. రక్షణ అనేది నీకు ఆహ్వానం వచ్చింది. ఎప్పుడైతే నీకు ఆహ్వానం వచ్చిందో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? పరలోకానికి వెళ్ళాలనుకున్నావు. పరలోకానికి వెళ్ళటానికి ఒక రైలు బండి ఉంది, రాకడనే రైలు బండి ఒకటి ఉంది. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. నమ్మావు మంచిదే, రక్షింపబడ్డావు మంచిదే. నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ఎక్కడికి సిద్ధపడాలి? రైలు బండి ఎక్కడుంది, నువ్వు వెళ్ళి ఎక్కాలంటే నువ్వేం చేయాలి? మరా ఏం చేయాలి? ఊరికే కూర్చుంటే కుదరదు. ఒక ఆయన ఉంటాడు, ఒక ఆయన చెకింగ్ మాస్టర్, ఒక ఆయన ఉంటాడు, టీసీ ఒక ఆయన ఉంటాడు. బాబు టికెట్ కొనుక్కున్నావా? అమ్మా టికెట్ కొనుక్కున్నావా? ఏది నీ టికెట్ చూపించమ్మా, ఏది నీ టికెట్ చూపించు అంటే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? నా దగ్గర టికెట్ లేదండి. టికెట్ లేదంటే కుదరదు, టికెట్ కొనాల్సిందే. అందుకే యేసయ్య చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాడు. హల్లెలూయా. కొత్తగా జన్మించాలి. పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఆశ కలిగావు, మారు మనసు పొందుకున్నావు, మంచిదే. నీ క్రియలు మారిపోయినాయి, నీ తలంపులు మారిపోయినాయి, నీ చేష్టలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. యేసయ్య నమ్ముకున్నావు, యేసయ్య దగ్గరికి వచ్చావు, యేసయ్య బోధలు వింటున్నావు, యేసయ్యతో ఉన్నావు, యేసయ్యతో గడుపుతున్నావు, చక్కగా పరిచర్య చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. రక్షణ కూడా వచ్చేసింది నీ కుటుంబం మీదకి. హల్లెలూయా. కానీ ఒకటి కొద్దుగా ఉంది బాబు. రాకడనే రైలు బండి వచ్చినప్పుడు, పరలోక రాజ్యం సమీపిస్తుంది అన్నప్పుడు ఆ బండి ఎక్కాలంటే నీ దగ్గర ఒకటి ఉండాలి నాయనా, టికెట్ ఉండాలా. టికెట్ లేకపోతే ప్రయాణం కుదరదు. టికెట్ లేకుండా బస్సు ప్రయాణం కుదరదు. టికెట్ లేకుండా ఏ ప్రయాణం కుదరదు. ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? టికెట్ కొనాల్సిందే. ఆ టికెట్ ఏమిటో తెలుసా? నూతన జన్మ. నువ్వు నూతన జన్మ ఎత్తకుండా, నువ్వు నూతన జన్మ పొందకుండా, నమ్మి బాప్టిజం తీసుకోకుండా పరలోక రాజ్యానికి నీకు అవకాశమే లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ టికెట్ ఏమిటో తెలుసా? బాప్టిజము. అందుకే ఏం చేశాడు తెలుసా? యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఉండి నరావతారిగా మార్చబడిన తర్వాత మళ్ళీ ఆయన ఎలా పరలోక రాజ్యానికి వెళ్ళాలి? ఓసారి పోయి పరలోక రాజ్యం నుంచి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఎలా వెళ్ళాలి? ఆయన దైవత్వంతో వెళ్ళటానికి కుదరదు. నేను దేవుడిలాగా మారిపోతానంటే కుదరదు. నువ్వు మానవుడిగా పుట్టావు, నువ్వేం చేయాలి? మానవుడిగానే అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. మానవుడిగా పుట్టావు, మానవుడిగానే బ్రతికావు, మానవుల మధ్య జీవించావు, మానవుడిగానే ఉన్నావు. నువ్వు మానవుడివే. నువ్వు మళ్ళీ ఎట్లా రావాలి? మానవుడిగానే రావాలి అక్కడికి. మరి మనిషిలాగా నువ్వు రావాలి అంటే నువ్వు ఏం కలిగి ఉండాలా? టికెట్ కలిగి ఉండాలా. ఆయన కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన చేశాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఇదిగో నేను తీసుకున్నాను, నేను టికెట్ కొనుక్కున్నాను, మీరు కూడా టికెట్ కొనుక్కోండి. హల్లెలూయా. మీరు కూడా టికెట్ కొనుక్కోండి. అందుకే యేసయ్య బాప్టిజం ఎందుకండి? యేసయ్య ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు? ఏ పనిలేక తీసుకున్నాడా? యేసయ్య దేవుడు కదా, మనిషిగా పుట్టాడు గనక.
మనిషిగా జీవించాడు కనుక, మనిషిగానే ఉన్నాడు కనుక, మీ మధ్య సంచరించాడు కనుక, మనిషిగానే బ్రతికి ఇదిగో ఇలా బ్రతకాలి అని నేర్పించాడు కనుక రాజ్యానికి కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించాలి అని బాప్టిజం ఇచ్చాడు. బాప్టిజం తీసుకున్నాడు. బాప్టిజం తీసుకొని ఏం చేశాడు? నిన్ను కూడా మాదిరికరంగా జీవించమంటున్నాడు. నువ్వేం చేయాలా? నాకు బాప్టిజం అవసరం లేదు, నాకు యేసయ్య తెలుసు, మా తాత యేసయ్య నమ్ముకున్నాడు, మా నాయనమ్మ యేసయ్య నమ్ముకుంది, మా ముత్తాతలు యేసయ్య నమ్ముకున్నాడు, మా నాన్న యేసయ్య నమ్ముకున్నాడు, మా అమ్మమ్మ యేసయ్య నమ్ముకుంది, అందరూ యేసయ్య నమ్ముకున్నారు, మేము యేసయ్య నమ్ముకుంటాం. నమ్ముకుంటే కుదరదు బాబు, నమ్ముకుంటే కుదరదు. అమ్ముకుంటే అవకాశం ఉండదు. అక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి, చాలా ప్రయోగాలు ఉన్నాయి, చాలా క్రియలు ఉన్నాయి. ఇవేమి నువ్వు తెలుసుకోకుండా నేను బాప్టిజం తీసుకున్నానండి. ఈరోజు చాలామంది బాప్టిజం అంటే తమాషాగా ఉంది. ఈరోజు చాలామందికి ఎవరు పడితే వాళ్ళు బాప్టిజం ఇచ్చేస్తుంటారు. కొంతమంది వస్తుంటారు బాప్టిజం ఇవ్వడానికి, ఏదో గుంపుడుగా బాప్టిజం ఇచ్చేస్తుంటారు. గుంపులు వస్తుంటారు. ఒక బైబిల్ చేతిలో పెట్టడం, ముంచడం, లేపడం, పంపించడం. పెళ్ళంటే బాప్టిజం. అరే పెళ్ళంటే బాప్టిజం ఇచ్చేయటమే. ఆ యొక్క పురుషుడికి, ఆ స్త్రీకి, ఆ పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి బాప్టిజం ఇస్తుంటారు సంస్థలు. అనేక మంది వాడు మారు మనసు పొందాడా? వాడు యేసయ్య గురించి వాడికి ఏమైనా తెలుసా? వాడు యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించాడా? వాడికి రక్షణ వచ్చిందా? వాడు ప్రభువులో నిలబడగలిగేటువంటి వ్యక్తా కాదా? ఇవేమీ తెలీదు. ముంచేయటమే. తదుపరి వాడి మీదకి శాపము, పాపము, అన్నిటికంటే మించి సాతానుడు వాడి మీద తాండవాడుతూ వాడిని చిత్రవేద చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైన స్థితిలో ఉంటుంది. ఒకరోజట ఓ వ్యక్తి వచ్చాడు. వ్యక్తి చూస్తే ఇల్లు చక్కబెట్టి ఉంది. అరే ఇల్లు చక్కబెట్టుందిరా అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? మళ్ళీ వాడికంటే చెడ్డమైనటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చాడు ఆ కుటుంబంలోకి. అప్పుడు ఏం జరిగిందంటే, ఇదివరకు వాడు కాపురం ఉండేవాడు ఆ ఇంట్లో, ఒకలాగుండేది, బాగానే ఉండేవాడు, పర్లేదు, ఓకే. ఈసారి ఏమైందంటే వాడు ఇల్లు చక్కబెట్టడం చూసిన తర్వాత వాడికంటే చెడ్డమైన భయంకరమైనటువంటి దయ్యాలను వాడిపై ఎండ తెచ్చుకున్నాడు వాడు. అప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మునుపటి కంటే కడపటి స్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇలాగే ఉంటుంది బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరి పరిస్థితి. అలా అంటారు, ఇదివరకు మా వాడు సిగరెట్ తాగేవాడండి, సిగరెట్ ఒక్కటే తాగేవాడండి, ఇప్పుడు మందు కూడా తాగుతున్నాడు. కమ్మగా ఆ చర్చికి పోకుండా ఉండాల్సింది, ఆ ప్రార్థనకు పోకుండా ఉండాల్సింది, ఆ బాప్టిజం తీసుకోకుండా ఉండాల్సింది, మందు కూడా తాగుతున్నాడండి, తాగొచ్చి రేల కొడుతూ ఉంటాడు. ఇలాగా రకరకాల మాటలు వింటలేదా మనం? సంఘాల్లో, ప్రాంతాల్లో వింటలేదా? ప్రియులు గమనించండి, ఆషామాషి కాదు. ఆ మధ్య ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ నేను బాప్టిజం తీసుకున్నాను బ్రదర్ అన్నాడు. ఓ మంచిది, ఓకే, వెరీ గుడ్. ఆ కుర్రోడు నిజంగా చెప్పాలంటే హిందువే, అన్యుడు. నేను చాలా సంతోషపడ్డా, చాలా గొప్పగా చెప్పాడు. బ్రదర్ నేను బాప్టిజం తీసుకున్నాను బ్రదర్, ఓకే మంచిదే, హ్యాపీ, వెరీ గుడ్. నేను చాలా అప్రిషియేట్ చేసే అతన్ని. మంచిదే బాబు, మంచిదే, సరే, సంతోషపడ్డా నిజంగా. ఓ రోజు ఆ బజార్కి వెళ్తుంటే ఆ టీ కొట్టుకాడ గప్పుని పిలుస్తున్నాడు, గాల్లోకి లేపుతున్నాడు పొగని. ఎవరో, అదిగో నేను చెప్పాడే, నేను బాప్టిజం తీసుకున్నాను బ్రదర్. ఓకే మంచిది, ఎక్కడ తీసుకున్నావు? సన్నిధిలో తీసుకున్నాను బ్రదర్. సన్నిధిలో తీసుకున్నావు, మంచిది. ప్రియులు గమనించండి, ఆ కుర్రోడు ఎలా ఉన్నాడు ఇప్పుడు?
గప్పు గప్పును తాగుతున్నాడు. అంటే ఏం మారింది? వాడు ఏం అర్థం చేసుకున్నాడు అంటే బ్యాప్టిజం తీసుకుంటే చాలు. అరే లెక్కల కోసం బాప్టిజం తీసుకోవడమే, పండగ వచ్చిందంటే బాప్టిజం తీసుకోవడమే. సంఘంలో ఇంతమంది తీసుకోవాలి కాబట్టి, ఎవడొకడు బాప్టిజం తీసుకోవాలి కాబట్టి పాస్టర్ ఏం చేస్తాడు, అది ఎవరొకరిని తీయాలి కాబట్టి తీస్తుంటాడు. మేము కూడా అక్కడ బాప్టిజం తీసుకున్నామండి అని చెప్పుకోవడానికి కొంతమంది. ఇలాగా ఏం చేస్తున్నారంటే మారు మనసు లేకుండా, విశ్వాసం లేకుండా, రక్షణ లేకుండా బాప్టిజం కారణం ఏమిటో తెలుసా? బాబు పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొంది సువార్త నమ్మండి పరలోక రాజ్యం వెళ్ళటానికి అని చెప్పట్లే ఎవరు. ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాల్లో నువ్వు బాప్టిజం తీసుకో, నీ స్వస్థత వస్తుంది. నువ్వు బాప్టిజం తీసుకో, నువ్వు బిల్డింగులు కట్టుకుంటావు. నువ్వు బాప్టిజం తీసుకో, నువ్వు కార్లు కొనుక్కుంటావు. నువ్వు బాప్టిజం తీసుకో, నీకేమొస్తుంది? సంపద వస్తుంది. నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నీ బిడ్డలు గొప్ప చేయబడతారు, ఇదిగో మీరు సంపన్నులుగా మార్చబడతారు. ఇలాగా ప్రజల్ని ఏం చేస్తున్నారంటే యెహోలోకం మీద ఆశ చూపిస్తున్నారు. యెహోలోకంలోనే బ్రతకాలన్నటువంటి ఆలోచనని రేపుతున్నారు. ఇదిగో ఈ లోకమే శరణ్యము, ఈ లోకమే మనకి పరలోక రాజ్యము అనేదాన్ని ఎంత మాత్రం కూడా చెప్పట్లా. ఏకాడికి ఆరోగ్యం గురించి, ఏకాడికి స్వస్థతల గురించి, ఏకాడికి అభివృద్ధి గురించి, కుటుంబం అభివృద్ధి గురించి, సంఘం అభివృద్ధి గురించి, ఐశ్వర్యం గురించి, అంతస్తు గురించి, దీని గురించే కానీ పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేటువంటి వారు లేనే లేరు. ఒక రాజ్యం ఉంది, బంగారు పట్టణం ఉంది, శృంగారమైనటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణం నీ కోసం నా కోసం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆయన తయారు చేసి పెట్టున్నాడు. ఓ ప్రాణాలు కలిగి ఉన్నాడు. నీకు ఆయన ఆ పట్టణంలో ఒక స్థలం ఇవ్వాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఒక ఇల్లు నీ కోసం నిర్మించాడు ఆయన, ఒక ఇల్లు నీ కోసం కట్టాడు ఆయన. కట్టి నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ భూమి మీదకి నేను పంపించాడు కదా, ఈ భూమి మీదకి నేను పంపించి ఇదిగో నా కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడు, ఇదిగో నా కుమార్తె మళ్ళీ తిరిగి వస్తుంది, నా కుమార్తె కోసం ఒక ఇల్లు, నా కుమారుడు కోసం ఒక ఇల్లు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ పనిలో నిమగ్నమయ్యాడు. నీకోసం ఇల్లు కడుతున్నాడు ఆయన, నీకోసం ఆల్రెడీ కట్టేశాడు. ఒకవేళ కట్టకపోతే ఆయన కడుతున్నాడు నీకోసం. ఆయన కట్టి నీకోసం ఏం చేస్తున్నాడు తెలుసా? ఎదురు చూస్తున్నాడు. మరి ఆ పరలోక పట్టణం ఏమైపోవాలి? ఆ పరలోక రాజ్యం ఏమైపోవాలి? ఆయన కన్న కళ్ళన్నీ ఏమైపోవాలి? ఈరోజు సేవకులు చేస్తున్నటువంటి ఏకైక తప్పు ఏంటంటే ప్రజల్ని మారు మనసు లేకుండా చేసేస్తున్నారు. రక్షణలోకి నడిపిట్లా, విశ్వాసంలోకి నడిపిట్లా. బ్యాప్టిజం అనే ముసుగులో ఏం చేస్తున్నారు? మత మార్పిడి చేస్తున్నారు. క్రైస్తవుడు మతం మార్చుకోవడం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగి ఉండటమే క్రైస్తవ్యము. క్రైస్తవం ఏమిటి? మతం కాదు, ఇది ఒక మార్గము. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు? క్రీస్తు మార్గం. ఏం జరుగుతుంది క్రీస్తు మార్గంలో? దొంగతనాలు చేస్తున్నావా? మానభంగాలు చేస్తున్నావా? నరహత్య చేస్తున్నావా? చేయమంటుందా? ఏం చేయమంటుంది? క్రీస్తు మార్గము నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటుంది. యథార్థంగా జీవించమంటుంది. నరహత్యలు చేయవద్దు, మానభంగాలు చేయవద్దు, ధర్మంగా బ్రతకమంటుంది, యథార్థంగా జీవించమంటుంది. అన్యాయం ఎంత మాత్రం కూడా చేయొద్దు అంటుంది. పాపక్రియలు ఎంత మాత్రం కూడా వాడు జోలికి వెళ్ళొద్దు అంటుంది. స్వచ్ఛమైనటువంటి జీవితం జీవించు. ఈ లోకానికి నిన్ను పంపించి స్వచ్ఛమైన జీవితం జీవించటానికే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో నువ్వు స్వచ్ఛమైన జీవితం జీవించకపోతే పరలోకంలో ఎలా జీవిస్తావు? ఆ నిత్యరాజ్యంలో ఎలా జీవిస్తాం? ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడో, ఎందుకు పుట్టించాడు తెలీదు. ప్రియులు గమనించండి, క్రైస్తవ జీవితంలో ఉన్న నువ్వు నేను మనందరం కూడా ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, ఈరోజు ఇక్కడ జీవిస్తున్నామంటే, ఈ భూమి మీద మనం ఉన్నాము అంటే దేవుడిని మనల్ని ఎందుకు పంపించాడు
బ్రతకటం నేర్చుకోవడానికి, స్వచ్ఛమైన బ్రతుకు బ్రతకడం నేర్చుకోవడానికి. అక్కడ ఇంకేమీ ఉండదు. అక్కడ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఏమి ఉండవు. వాడు గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేకుండా నువ్వు ఎలా బ్రతకగలుగుతావు చెప్పండి? కష్టం విలువ తెలియకపోతే నీకు సుఖం విలువ తెలియదు. కష్టం విలువ తెలిస్తేనే నువ్వు సుఖపడతావు. అవునా కదా? మరి కష్టం తెలియకుండా సుఖంగానే ఉండాలంటే, ఎప్పుడు సుఖంగా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఈ లోకంలో ఏముంది? కష్టము, దుఃఖము, బాధ, ఇరుకులు, ఇబ్బందులు. మన చుట్టూ అనేక మంది భయంకరమైనటువంటి వ్యక్తులు, భయంకరమైనటువంటి మార్గము, భయంకరమైన క్రియలు. మనం పోరాడుతుంది ఏహలోకనాథుడితో, అంధకార శక్తులతో, చీకటి శక్తులతో. వీళ్ళందరితో పోరాడితేనే పాపం అంటకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా, ఈ లోకంలో క్రీస్తు వలె నువ్వు జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. క్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా ఆయన ఈ లోకాన్ని జయించాడు. ఆయన ఈ లోకాన్ని జయించి ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. నిన్ను కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను నా తండ్రి సింహాసనాన్ని మీద నేను కూర్చున్నా. ఇదిగో నేను ఈ లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనాన్ని నేను కూర్చున్నా. నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నా. అలాగే మీరు జయించండి, ఈ లోకాన్ని జయించండి, ఈ లోకనాథుడిని జయించండి. మీరు పోరాడేది మామూలు వ్యక్తులతో కాదు, ఇహలోకమైనటువంటి అంధకార శక్తులతో. వాళ్ళతో పోరాడి గెలవండి. పిరిగి ఆత్మను దేవుడు నీకు ఇలా చీటికి మాటికి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకునేటువంటి ఆలోచన, ఆ తలంపును రానికండి. ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. ఏ ఆత్మనిచ్చాడు? దేవుని ఆత్మను నీకు ఇచ్చాడు. మనిషిని బొమ్మగా చేసి దేవుని ఊపిరిని ఆయనలో ఊదాడు కనుక ఆయన జీవాత్ముడయ్యాడు. నువ్వు జీవుడు అయ్యావు అంటే ఆయన ఆత్మ నీలో ఉంది. మరి ఎందుకు పిరిగితనం? ఎందుకు నేను ఈ కష్టాలు భరించలేనండి, నేను ఈ బాధలు తట్టుకోలేనండి, నేను ఈ వేదన నేను భరించలేనండి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. దేవుడు నీకు మంచి ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహాలు గల ఆత్మనిచ్చాడు. ఈ దారి మూసిపోతే ఇంకో దారి తెలుసుకుంటుందన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఒక ద్వారం మూసుకుంటే మరొక ద్వారం తెరుచుకుంటుంది. ఎందుకు నీ ఆత్మను నువ్వే చంపుకుంటా? జాగ్రత్త. నీ కొరకు ఎదురు చూసే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కోసం ఒకటి సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినటువంటి ఆ మహాపట్టణం కొరకు నువ్వు ఎదురు చూడాలి, పోరాడి గెలవాలి.